కొందరికి పెయిన్ రాదు, కొందరికి ఆయాసం వస్తుంది. నడిచినప్పుడు ఆయాసం రావటం. కొందరు ఏం చెప్తుంటారంటే, నేను ఇదివరకు 3 కిలోమీటర్లు ఏమాత్రం ఇబ్బంది లేకుండా నడిచేవాడిని, ఇప్పుడు గత కొద్ది రోజులుగా 10 అడుగులు వేయగానే నాకు ఆయాసం వస్తుంది అంటారు. చాలా ముఖ్యమైన సిమ్టమ్. సో వాళ్ళు అంతకుముందు చేయగలిగిన పనిని ఆయాసం లేకుండా చేయలేకపోతున్నారంటే అదొక కొత్త సమస్య. ఏమైనా గుండెలో ఉన్న పూడికలు ఏర్పడాయని మనకి అనుమానం రావాలన్నమాట. అలాగే కొందరికి గుండె దడ, పాల్పిటేషన్స్, గుండె దడతో వస్తారు. అలాగే కొందరికి కళ్ళు చీకట్లు కమ్మడం, నడిచినప్పుడు కళ్ళు చీకట్లు కమ్మడం, అటువంటి లక్షణాలతో వస్తుంటారు. ఇలాగ అనేక రకమైన లక్షణాల ద్వారా మనకి అనుమానం కలుగుతుంది అన్నమాట. ఇది గుండె సమస్య కావచ్చునని కొన్ని రకాల పరీక్షలు నిర్వహించి ఈసీజీ అని, ఎకోకార్డియోగ్రామ్ అని, అవసరమైతే ట్రెడ్మిల్ టెస్ట్ అని, స్ట్రెస్ టెస్ట్ అని కొన్ని టెస్టులు చేస్తాము. అయితే అన్నిటికంటే ముఖ్యమైన టెస్ట్ అంటే యాంజియోగ్రామ్ అనే టెస్ట్. ఈ యాంజియోగ్రామ్ అనే టెస్ట్ చేయటం ద్వారా గుండెలోని రక్తనాళాల్లో ఏమైనా పూడికలు ఉంటే మనకు బయటపడతాయన్నమాట. దాన్ని బట్టి ఎన్ని పూడికలు ఉన్నాయి, ఎంత తీవ్రమైన పూడికలు ఉన్నాయి, ఎన్ని రక్తనాళాల్లో పూడికలు ఉన్నాయి, దాన్ని బట్టి మందులతో తగ్గిపోయే జబ్బా, మందులతో ఉపశమనం పొందుతారా, లేకపోతే వాళ్ళకి ఏమైనా స్టెంట్ వేసి యాంజియోప్లాస్టీ చేసి స్టెంట్ వేయాలా, లేకపోతే వాళ్ళకి ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి బైపాస్ చేయాలని మీరు నిర్ణయిస్తాం అన్నమాట.